ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శ్రమలలో దేవుడు తన శక్తిని కనుపరుస్తానని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. అంతటా ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యము. వారు ఈ మాట చెప్పినప్పుడు దేవుడు తన శక్తిని కనుపరిచాడు. ఈ వాక్య భాగంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును అని జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యంలో కూడా దేవుని శక్తిని గూర్చి వివరించబడింది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రజల మధ్య ఆశ్చర్య రీతిగా తన శక్తిని కనపరిచి ప్రజలను వారి బాధల నుండి విడిపించారు. ఒకచోట ఒక చిన్న సంఘం ఉండేది. ఆ సంఘ సభ్యులందరూ చాలా పేదవారు. ప్రతి నెల కొంచెం కొంచెం పైకం జమ చేసుకొని వారున్న పాకను తీసేసి దాని స్థానంలో ఒక చర్చిని ఇటుకలతో చిన్న ప్రార్థనా మందిరం కట్టుకున్నారు. చర్చి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఫలానా తేదీన సంఘ ప్రతిష్టారాధన చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతంలోనున్న సువార్త వ్యతిరేకులు చేరి ప్రతిష్టారాధన రోజే మేమందరం ఆ మందిరాన్ని కూల్చివేస్తామని వారి నాయకుడు చెప్పాడు. సంఘ కాపరి సంఘస్థులు చాలా భయపడ్డారు. అందరూ కన్నీళ్లతో గొలుసు ప్రార్థన చేశారు. ప్రభు సహాయం కోసం ఆర్థించారు. అదే రోజు వారి నాయకుని కుమార్తె అకస్మాత్తుగా జబ్బున పడింది. చావు బ్రతుకుల్లో ఉన్నది. ఈ కారణం వలన ఆ నాయకుడు చర్చి విషయం మర్చిపోయాడు. సంఘ కాపరి ప్రతిష్టారాధన చేశాడు. ఆ సంఘ కాపరి ఇంకొందరు సంఘ పెద్దలు కలిసి నాయకుని కుమార్తె దగ్గరకు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశారు. అద్భుత రీతిగా ఆ కుమార్తె స్వస్థపడింది. వైద్యం చేస్తున్న డాక్టర్లు, మీ కుమార్తెకు ఏమీ కాదు, బాగుపడిందని ఆ గుంపు నాయకునికి చెప్పారు. అతడు సంఘ కాపరి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. సంఘంలో ఏ ఆటంకం లేకుండా చక్కగా ఆరాధన జరుగుతున్నది. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ ప్రభువ, మీ యందు విశ్వసించిన వారిని నీ వెరుగుదువు. మా జీవితంలో కూడా నీ శక్తిని కనపరిచి శ్రమల నుండి విడిపించండి. మా ఆందోళనను తొలగించి మీ యందు పరిపూర్ణ విశ్వాసం కలుగునట్లు కృపచూపమని ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.